హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. టైం అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అనుకుంటా. 4 అవుతుంది టైము. ఇది బయట అయితే మొత్తము ఎండ అనేది లేదు, మొత్తం మాడ మూసుకుంది. చూడండి, వాతావరణం వర్షం వచ్చే అవకాశం ఉంది, వస్తుందేమో అనుకుంటున్నాను. నిన్న నైట్ అయితే కొంచెం చుక్కలు అయితే పడింది బాగా. ఇప్పుడు కూడా వర్షం వస్తుందేమో అనుకున్నాము. మా భార్య చూస్తే బట్టలు ఇప్పుడే ఉతికేసింది. మార్నింగ్ నానబెట్టి ఇప్పుడు ఉతికిందనమాట. ఇవి ఎనతావో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే వాతావరణం అయితే ఈ విధంగా ఉంది. మీ సైడ్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. వర్షం పడే అవకాశం ఉందా లేదా? చూడండి ఫ్రెండ్స్, వర్షం అయితే వస్తుంది. బట్టలు ఇప్పుడే ఉతికేసినాము, తీసేయాల్సి వస్తుంది. వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆడ ఉన్న చెరువు నిండాల. ఆడ చెరువు నిండితే ఈ ఊరు మొత్తాన్ని నీళ్ళు వస్తాయి. అన్ని తనలు వర్షం పడుతుంటుందా? అవును, అక్కడ ఖాళీ ఉంది. అక్కడ ఇది ఇంత మూలం ఉందా, ఇంతలే ఉంది. అక్కడ కూడా ఖాళీ ఉంది చూదా, అక్కడ కూడా ఖాళీ తెల్ల ఉంది. అంటే తొలకరి చినుకులు కదా, మట్టి వాసన బాగా వస్తుంది. వర్షం అయితే ఇది మా సైడ్ అయితే వర్షం పడుతుందండి. ఉరుములు కూడా వస్తున్నాయి. ఏమో మళ్ళీ ఇది ఈ ఎండాకాలంలో తొలకరి చినుకులు అనుకుంటున్నా. భూమి కూడా తడిసిపోయింది, కానీ రేపు ఉంటుంది వర్షం. అయితే బీపచ్చంగా పడుతుంది వర్షం. చూడండి, ఇంకా ఎక్కువ అవుతుంది. ఉరుముల మెరుపులతో వర్షం ఎంత బీభత్సంగా పడుతుంది. ఏమో వీడియో తీస్తుంటే ఉరుముల మెరుపులు అండి, దేవుడా. కరెంటు కూడా పోయింది ఇంట్లో. కరెంట్ ఏం లేదు, కరెంటు కూడా పోయింది. ఏదో నార్మల్, చూడండి, నార్మల్ వర్షం అనుకున్నా, కానీ బీభత్సంగా పడుతుంది వర్షం. అయితే నేను ఇంతకుముందు కుంట చూపుతుందా, ఆ కుంట అయితే నిండుతుందేమో అనిపిస్తుంది నాకు, అంత వర్షం పడుతుంది. ఇంకా ఇంకా మే స్టార్టే కాలేదు, వర్షాలు అయితే పడుతున్నాయి. పడని, కానీ మరుసటి రోజు ఎట్లా ఉంటుందంటే ఎండ విపరీతంగా పడుతుంది. అంత పడుతుంది అంటే చర్మము వేడి నీళ్ళు వచ్చేటట్ట పెడుతుంది. ఈ ఎండాకాలం ఈ వర్షం రాకూడదు, ఈ మనిషికి ఇబ్బంది పడకూడదు. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది.
చూడండి, వర్షం అయితే ఇప్పుడు పడిపోయింది, మొత్తం తడిసిపోయింది నేల. మేఘాలు ఎక్కడున్నాయో ఏమో ఇప్పుడు వస్తున్నాయి, ఇంటికి వెళ్తున్నాయి అనుకుంటా. మొత్తం తడిసిపోయింది, చల్లగా గాలి వస్తుంది, మొత్తం చల్లగా. నేచర్ ఎలా ఉంది వర్షం ఉన్నాక. మా భార్య అయితే వేడి వేడి పాయసం అయితే చేసింది, సేమియా పాయసం తింటామండి. చూడండి, సేమియా పాయసం చేసిందన్నమాట, వేడి వేడిగా. ఇంత కొబ్బరి, కరెంటు కూడా ఇప్పుడే వచ్చింది. వేడి వేడిగా పాయసం తింటే ఈ చల్లదనానికి బాగుంటుంది. తిందాం ఫ్రెండ్స్. ఇదంతా నాకు ఒక్కనికే కాదు, ఇద్దరికి అనమాట, షేర్ చేసుకోవాలి.